మీకు తెలుసా, ఈ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ప్రదేశం ఒకటి ఉంది. అది ఒక అదృశ్య జైలు. అదృశ్య జైలు అని ఎందుకన్నానంటే, అది మన కంఫర్ట్ జోన్ అండి. మన కంఫర్ట్ జోన్ అనేది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ప్రదేశం. దానిలో ఇనుప ఊచలు ఉండవు, కానీ మన ఎదుగుదలని అడ్డుకునడానికి అదృశ్యమైన గోడలు ఉంటాయి. కంఫర్ట్ జోన్లో ఉన్నంతకాలం మనకి బయట ప్రపంచం అంటే ఒక రకమైన భయం ఉంటుంది. ఆ భయానికి భయపడే మనం ఆ కంఫర్ట్ జోన్లో ఉండిపోతాం. కంఫర్ట్ జోన్ అంటే ఒక సురక్షితమైన ప్రదేశం అని భావిస్తాం. ఇక్కడ రిస్క్ ఉండదు, సవాళ్ళు ఉండవు, అన్నిటికంటే ముఖ్యంగా అసలు భయం ఉండదు. అందుకే మన మెదడు ఎప్పుడు కూడా మనల్ని కంఫర్ట్ జోన్లో ఉంచడానికే ప్రయత్నిస్తుంది. ఒక విషయం గుర్తుంచుకోండి, గొంగలి పురుగు దాని గూడులో ఉన్నంతకాలం సురక్షితంగానే ఉంటుంది, కానీ ఆ గూడు దాన్ని ఎగరడం నేర్పించలేదు. ఆ గూడులో ఉన్నంతకాలం అది ఒక అందమైన సీతాకోకచిలుకగా బయటికి రాలేదు. ఆ గూడు నుంచి బయటకు వస్తేనే అది అందమైన సీతాకోకచిలుకగా మారుతుంది. అలాగే మన కంఫర్ట్ జోన్ నుంచి మనం బయటకు వస్తేనే మనం సొసైటీలో ఉన్నతంగా ఎదగగలం. కంఫర్ట్ జోన్లో ఉన్నంతకాలం మనం సంతోషంగానే ఉండొచ్చు, కానీ మన జీవితంలో ఎదుగు బొదుగు ఉండదు. అనూహ్యంగా సంభవించే ఆటుపోట్లను ఎదుర్కొనే ధైర్యం ఉండదు, సమయస్ఫూర్తి ఉండదు. అందువల్ల మనం కంఫర్ట్ జోన్కి అలవాటు పడకూడదు. కంఫర్ట్ జోన్ నుండి బయటికి రావడానికి ప్రయత్నించాలి. అప్పుడే కకూన్ నుండి బయటకు వచ్చిన సీతాకోకచిలుకలాగా మన జీవితం కూడా అందంగా కనిపిస్తుంది. ఈ కంఫర్ట్ జోన్ని అందమైన జైలు అని ఎందుకు అన్నానంటే, ఇక్కడ మనకు నొప్పి తెలియదు, కానీ మన నైపుణ్యాలన్నీ తుప్పట్టిపోతాయి. కంఫర్ట్ జోన్లో ఉన్నంతకాలం మనకు నైపుణ్యాలు ఉండవు. అలాగా మొండిబారిపోద్ది జీవితం, మూడుబారిపోద్ది. మనం కంఫర్ట్ జోన్లో ఎంత ఎక్కువ కాలం ఉంటే మనకి బయట ప్రపంచం అంటే అంత భయంకరంగా ఉంటుంది. ఎప్పుడైతే మనం కంఫర్ట్ జోన్ నుండి బయటికి అడుగు పెడతామో అప్పుడే మన జీవితం కొత్త దారంట ప్రయాణిస్తుంది. అప్పటి నుండే మనకి జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. అక్కడ సవాళ్ళతో కూడిన విజయాలు ఉంటాయి. ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో మనం ఎదగాలన్నా, ఉన్నతంగా బతకాలన్నా, ఎటువంటి ఆటుపోట్లనైనా తట్టుకోవాలన్నా మొదట మనం మన కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి. మనం మన చుట్టూ ఉండే కంఫర్ట్ జోన్ని తప్పించుకొని బయట ప్రపంచంలోకి వెళ్ళగలిగిన రోజే మనం మన జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగడానికి ప్రయత్నిస్తున్నామని అర్థం. మనము ఈరోజు ఒక ప్రశ్న వేసుకోవాలి. మనం కంఫర్ట్ జోన్లోనే ఇలాగే ఎదుగు బొదుగు లేకుండా ఉండిపోదామా, లేదా కంఫర్ట్ జోన్ నుండి బయటకు వచ్చి ఉన్నతంగా ఎదగాలనుకుంటున్నామా? చాయిస్ ఈజ్ యువర్స్. ఆల్ ద వెరీ బెస్ట్.